ఓరుగల్లు నగరం ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. ఇది తెలంగాణ రాష్ట్రానికే రెండవ రాజధాని లాంటిది. అలాంటి ఈ నగరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వరంగల్ను ఎంపిక చేసి వరంగల్ను ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్రము 500 కోట్లు ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం మరొక 500 కోట్లు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మొత్తము 1260 కోట్లు జమ చేయాల్సి ఉండే. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 196 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ కూడా వాటిని పూర్తిగా డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తాను చెల్లించాల్సినటువంటి వాటా కూడా ఇప్పుడు చెల్లించలేదు. ఇంత జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు, నరేందర్ గారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, వాళ్ళు కూడా వాళ్ళ నాయకుడు కేటీఆర్ లాగా ఓటీటీలో అయినా సినిమాలు ఇస్తానని అడుగుతున్నాం. పైగా ముఖ్యమంత్రి గారు వరంగల్ పర్యటనకు వస్తే వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ వాటా ఎందుకు చెల్లించలేదని అడగాల్సింది పోయి ఒకరితోని ఒకరు పోటీపడి మరీ కాళ్ళ మీద పడుతున్నారు. వీళ్ళు వరంగల్లోనే కాళ్ళ మీద పడుతున్నారంటే వీళ్ళు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ పోతే అక్కడ పొర్లు దండవాళ్ళు పెడతానా లేకపోతే మోకాళ్ళ మీద ప్రదర్శన చేస్తాలా అనేటువంటి అనుమానం ఈరోజు వరంగల్ ప్రజల్లో ఉన్నది. అరే వీళ్ళు జాతిరత్నాలు లాంటి ఎమ్మెల్యేలని ప్రజలు అనుకుంటున్నారు. మీరు వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనకు పొర్లుదండాలు పెడతారా, మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేస్తారా మీ ఇష్టం, కానీ వరంగల్కి రావాల్సినటువంటి స్మార్ట్ సిటీ నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి అక్కడ ముక్కు నేలకు రాసి వరంగల్ ప్రజలకు క్షమాపణలు ఇప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా కూడా కేటీఆర్ గారు పనిగట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి వారు పూనుకుంటున్నారు. 196 కోట్లు విడుదల చేస్తున్నట్ట ఇప్పటివరకు కేంద్రం రూపాయి లేదని మాట్లాడతాడు. ఆయన సిగ్గుండాల కేటీఆర్ గారికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నువ్వు నిధులు విడుదల చేయాల్సింది పోయి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ కూడా డైవర్ట్ చేసి మళ్ళీ కేంద్రం ఏమి ఇవ్వలేదని మాట్లాడుతావు. ఒకవైపు వరదలు వస్తూ ఉంటే వరదల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాల్సింది పోయి నువ్వు నీ ప్రగతి భవన్లో కూర్చొని నీ ఫామ్ హౌస్లో కూర్చొని ఆ ఓటీటీలో ఏం సినిమాలు చూడాలని చెప్పి ప్రజలను సలహా అడుగుతావు. ఇటు అయ్యకు అటు కొడుకు ఇద్దరు కూడా సినిమా పిచ్చి పట్టుకున్నది. అయ్యేమో ఢిల్లీకి పోయి 3 రోజులుగా బయోపిక్ ఎట్లా తీయాలి వాళ్ళు ఏమి ఉండాలని చెప్పి చర్చలు చేస్తుంటాడు. కొడుకేమో ఓటీటీలో ఏం సినిమాలు చూడాలని చెప్పేసి ప్రజలను సలహా అడుగుతాడు. ముఖ్యమంత్రి గారు గత 8 ఏళ్ళుగా చికాగో, డల్లాసు, ఇస్తాన్బుల్ అని చెప్పి మొత్తం సినిమా చూపెట్టాడు మనకు. అందులో ఒక్క వాస్తవం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకోటి 70 mm సినిమా చూపెడతాడట, బయోపిక్ అనేటువంటి సినిమా. ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. సినిమానే, అందులో వాస్తవం ఉండదు అనేటువంటి విషయం ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వరంగల్కు రావాల్సినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకపోతే వరంగల్ ప్రజల ముందు ఈ టీఆర్ఎస్ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.